చికెన్ చుక్కాని తయారు చేయబోతున్నామంట. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్ చుక్కాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కారం, కసూరి మేతి, ఉప్పు, నూనె, టమాటా ముక్కలు. సో అయితే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ లో చికెన్ ని మీరు బాగా మ్యారినేట్ చేశారు. అంతే. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు. ఓకే, బోన్లెస్. దీనికి బోన్లెస్ బాగుంది. సో అవి రెడీగా ఉన్నాయి. మూకుడు పెట్టేస్తాను అంతే. ఇది స్నాక్ ఐటమా కర్రీయా? కర్రీ రైస్ లోకి బాగుంటుంది. వైట్ రైస్. నేపాల్లో రైస్ తింటారు. మెయిన్ వాళ్ళకి రైసేనా? రోటీ మన తింటారు, కానీ మన కొంచెం స్టిక్కీగా తింటారు. అలా మెత్తగా అలా కాకుండా. సో ఆయిల్ వేసేనా? వేసాను. సో చికెన్ ని మనం ఒక 1 hour పెట్టాలా? ఇష్టం, మన ఇష్టం. ఇంకా టైం ఉంటే 1 hour కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే 1 hour అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి అంతే. బోన్లెస్ చికెన్ కాకపోతే ముక్కలు కూడా మంచి సైజులో, అంటే అటు మరి చిన్నగా కాదు మరి పెద్దగా కాకుండా ఇది కొన్ని ఈ సైజులో క్యూబ్ లాగా. సో కొంచెం ఆయిల్ వేడెక్కాక వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. తొందర అవుతుంది. బాగా మ్యారినేట్ అయిందా? బాగా మ్యారినేట్ అయింది. వెంటనే అయిపోయింది. పైన లేదు వచ్చింది కానీ లోపల ఇంకా ఉడకలేదు అన్నమాట. గోల్డెన్ రంగు వచ్చాయి కదా, దీంట్లో పచ్చిమిర్చి. ఓకే, అది నూనెలో కొంచెం వేగితే పచ్చిమిర్చి బాగుంటుంది. ఓకే, తీసేయాలా? తీసేయాలి. ఒకటి పర్వాలేదు, అదే కాబట్టి సరిపోతుంది మనకి. ఇది కసూరి మెతి. ఓకే, కొంచెం పులుస్తారా? కారం, ఉప్పు, కసూరి మేతి, కారం వేస్తాం. అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లోకి ఈ పెరుగు కలుపుకోవాలి. పెరుగు వేసేస్తాం. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అలా ఇలాగే తినేయచ్చు. టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, ఇప్పుడు ఆ పెరుగు ముక్కలు చేసాం కదా దీంట్లో పెట్టాం. సో ఇప్పుడు అయిపోయిందా కూర? అయిపోయింది, రెడీ. జస్ట్ అది మనం ఇందులో కలిపితే అయిపోయింది అంతే. మరి పెరుగు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్ని కర్రీ చేస్తాం అనుకున్నారు కదా, కాదు మళ్ళీ వండుతారేమో అనుకున్నా. ఇదే చికెన్ చుక్కా. చికెన్ నూనెలో వేయించడం టైం పట్టుద్ది, ఇంకా ఏం వేరే టైం ఏం లేదు మనకి. ఓకే, డన్. కొత్త రెసిపీ టేస్ట్ చూడాలి దీన్ని ఇప్పుడు. డెఫినెట్ గా ఇలా చేసినప్పుడు మాత్రం ప్రాసెసే చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు హెవీ మసాలాలు అవి మన కూర వేస్తాం కదా, ఎప్పుడు మన హెవీ అయిపోతుంది. ఇది లైట్ అంటే మనం ఇట్లాగే తినేయచ్చు అనమాట. ఓకే, గ్రిల్ చికెన్ లాగా తినేయచ్చు అనమాట. ఇంకొంచెం టేస్టీగా గ్రిల్ చికెన్ ని. పెరుగు మజ్జిగ చారు, అది చికెన్ మజ్జిగ చారు అంటారు కదా, అలా కనిపిస్తుంది నాకు. నాకు తెలిసి ఇది వండిన రోజు ఇంట్లో ఇంకేం వండద్దు. చికెన్ చుక్కాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపెట్టుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కారం, కసూరి మేతి, ఉప్పు, నూనె, టమాటా ముక్కలు. చికెన్ చుక్కాని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టిన బోన్లెస్ చికెన్ ముక్కల్ని వేసి చికెన్ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ చికెన్ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా కసూరి మేతి, కారం, ఉప్పు, ఈ చికెన్ ముక్కల్లో ఈలోపు కొద్దిగా పెరుగు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఈ కసూరి మేతి తాలింపుని ఆ నూనెని చికెన్ ముక్కల్లో వేసేసి బాగా కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ చుక్కాని రెడీ.